గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ పాపాలు పరిహరించబడాలి అని అంటే ఒక దానాత్ముడి, ఒక పుణ్యాత్ముడి, ఒక పరిశుద్ధుడి రక్తం చిందించబడాలి. పుణ్యాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, యజ్ఞ యాగాలు చేయడం వల్ల మనిషి పాపానికి పరిహారం లేదు. మరి ఎలా? పరిశుద్ధుడైన ఒక వ్యక్తి రక్తాన్ని చిందించాలి. ఆ పరిశుద్ధుడే మనం నమ్ముతున్న ప్రభు అయిన క్రీస్తు. ఆయన అనుకున్నాడు, ఈ ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, కోళ్ళు బలిస్తున్నారు, మేకలు బలిస్తున్నారు, గొర్రెలు బలిస్తున్నారు, కానీ ఇవేమి మనిషిని పాపం ఏం చేయట్లా, శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వట్లా. నా బిడ్డలు నరకానికి దగ్గరైపోతున్నారు అనుకున్న పరలోకపు తండ్రి ఆయనే స్వయంగా దిగివచ్చి నా బిడ్డలను బ్రతికించుకోవాలి, నా బిడ్డలు నరకానికి అప్పగించకూడదు అనుకున్న ఆయన భూలోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఆ సిలువకెక్కి ఆఖరి రక్త బిందు వరకు ఏం చేశాడండి ఆయన? ఎవరి కోసం? ఎవరి కోసం? అందుకే ఉంది కదా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన రక్తం ఎందుకు చిందించాడు తెలుసా? మనల్ని బ్రతికించుకోవడం కోసం. ఎవరిని బ్రతికించడానికి? అంటే మనం నాశనం అయిపోకూడదని ఆయన ఏమైపోయాడు? బలయ్యాడు.